వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము రవ్వ దోశ తయారు చేస్తాము. బాంబే రవ్వతోటి 1 కప్పు రవ్వ తీసుకోవాలి. ఒక మిక్సీ గిన్నెలో వేసుకుందాము. 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండి మంచి బైండింగ్ కోసం పనిచేస్తుంది. ఇది మూత పెట్టేసి ఇప్పుడు మనము మెత్తటి పౌడర్ లాగా చేసేసుకుందాం. దీన్ని ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి మిక్సీలో. ఇది ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుంటాము పౌడర్ని. తర్వాత దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. సాల్ట్ కలుపుకోవాలి దీంట్లో. ఇప్పుడు మనం 1 కప్ రవ్వ తీసుకున్నాం కదా, 1 కప్ పెరుగు తీసుకోవాలి. పెరుగు తీసుకొని కలుపుకోవాలి. పౌడర్లో వేసుకొని కలుపుకోవాలి. పెరుగు నీళ్ళు ఏమాత్రం పోయొద్దు. ఇప్పుడే ఉట్టి పెరుగుతోటే కలుపుకోవాలి. మొత్తం అంతా రవ్వ పిండిలో కలిసేటట్టుగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. మంచిగా చక్కగా నాననివ్వాలి పెరుగులో. 15 నిమిషాల తర్వాత ఇప్పుడు మూత తీస్తాము. తీసి ఒకసారి కలుపుకోవాలి. రవ్వ మొత్తం పెరుగుని పీల్చేసింది, గట్టిగా అయింది. ఇప్పుడు దీంట్లో నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. మనకు దోశ బ్యాటర్ ఏ విధంగా ఉండాలి ఆ విధంగా చివరకు కలుపుకోవాలి. నీళ్ళు పోసుకుంటూ కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. మనము దోశలు పిండి మాదిరి నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా స్మూత్గా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ వంట సోడా వేసుకోవాలి. వంట సోడా వేసుకొని నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. వంట సోడా మొత్తం పిండిలో కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు దోశ బ్యాటర్ రెడీ అయింది. దోశలు వేసుకుందాము. స్టవ్ పైన ఒక పెనం పెట్టుకుందాము. దోశలు వేయడానికి పెనం వేడైంది. కొద్దిగా ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్తో తుడుచుకుందాము. దోశ బ్యాటర్ని ఒకసారి కలుపుకొని దోశ వేసుకుందాం. దోశ పైన కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. మనం దోశ కాల్చేటప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని దోశ కాల్చుకోవాలి. చక్కగా మంచి కలర్లో వస్తాయి ఎర్రగా. దోశ రెండో వైపు తిప్పేసుకుందాము దోశను. సూపర్, మంచి కలర్లో వచ్చింది దోశ. ఇదే విధంగా మిగిలిన దోశలన్నీ వేసుకుందాము. ఇదే విధంగా మిగిలిన దోశలన్నీ చేద్దాము. రవ్వ దోశలు చేయడం కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ని చూడండి.